చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? మా పేరు మొహమ్మద్ షేరాన్. ఓకే. సో ఇక్కడ బోరబండలో ఈసారి ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? మనకి బీఆర్ఎస్ ఎలక్షన్ నడుస్తున్నారు. బిఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకని? అది మాగంటి గోపీనాథ్ సార్ మంచిగా ఉన్నాయి కదా, మంచి పని చేసినాడా? ఏమేం చేసినాడు ఇక్కడ? బోరబండలో చాలా సూపర్ పని చేసిన, పబ్లిక్ కి హెల్ప్ చేసిన. ఓకే. మరి నవీన్ యాదవ్ గారు నన్ను గెలిపిస్తే నేను ఇంకా మంచి డెవలప్మెంట్ చేస్తా, గోపీనాథ్ గారు చేసింది ఏమీ లేదు అని ఆయన మాట్లాడడం అది లేవు. ఓన్లీ బిఆర్ఎస్. బిఆర్ఎస్. తెలుసా నవీన్ యాదవ్ గారు? తెలుసా? తెలుసు. తెలుసు అంటే ఇది చాలా సార్ వచ్చి ఏం చెప్తా, అది వచ్చాడా? बहुत बार आए इलेक्शन के थ्रू ठहरे, मगर जीत नहीं पाए हम. अब वो क्या है बोले तो वो मागंटी गोपीनाथ साहब बहुत अच्छे थे. हाँ, पब्लिक के लिए सेवा भी करे और बट उनकी डेट हो गई. बहुत अच्छे थे हम. అదే ఇప్పుడు ఆయన చనిపోయాడు, వాళ్ళ వైఫ్ ని నిలబెట్టడం జరిగింది, సునీత గారిని. మరి ఆమె చేయగలదంట అనుకుంటున్నారా? మంచిగా గతంలో ఆయన చేసిన పరిపాలన, ఆయన చేసిన డెవలప్మెంట్ బాగుంది కాబట్టి గోపీనాథ్ గారు వైఫ్ నే గెలిపించుకుందాం అనుకుంటున్నారు. ఓకే. సో మరి ఏమన్నా కొత్తగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా నవీన్ యాదవ్ గారికి? యూత్ కదా. అవసరం లేదు. మీరు భయ్యా, మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఎందుకని? మంచిగా ఉన్నారు అప్పటి నుంచి. ఓకే. మీ ఫ్రెండ్ ఏమో సునీత గారు అంటున్నారు, మీరేమో నవీన్ యాదవ్ అంటున్నారు. ఏం లేవన్నా, నవీన్ యాదవ్ మంచిగా అప్పటి నుంచి ఒక అప్రేడ్ నుంచి మంచిగా ఉన్నా. ఓకే. సో ఏంటి, ఎందుకు అంటే నవీన్ యాదవ్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నాను? ఈ మనుషులకి చూస్తారు, మంచిగా వాడు వస్తాడు. ఎప్పుడు పని ఉంటే వస్తారు, మేము పిలిస్తే కూడా వస్తారు. ఏది చిన్న పెద్ద అందరితో. ఓకే. సో మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇండిపెండెంట్ గా చేసినాడు, మామూలుగా ఒక పార్టీ తరఫున కూడా చేసినాడు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలుస్తాడు అనుకున్నారా? ఈసారి కూడా అంతే మిస్ అయిపోయింది అంటారా? గెలుస్తాడు. ఇప్పుడు గెలుస్తారు. మిస్ 100% గెలుస్తారు ఇప్పుడు. ఓకే. సో మీరేమో నవీన్ యాదవ్ గారు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? బాగుంటారు. అన్నేమో సునీత గారు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోయింది, మళ్ళీ వస్తాయి ధమాకా తీసుకొచ్చాయి. అన్న మీ పేరు? అబ్దుల్ రెహమాన్. సో ఎలా ఉంది ఈసారి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ కి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు? బిఆర్ఎస్. ఏంటి అంత కాన్ఫిడెంట్ బిఆర్ఎస్ అని చెప్పేస్తున్నారు? డెవలప్మెంట్ అన్న. ఓకే. ఐటీ సెక్టర్స్, ఇంకా రోడ్స్, ఇంకా పబ్లిక్ మైనారిటీస్, అది అన్ని బిఆర్ఎస్ చేసినారు కదా, కాంగ్రెస్ ఏం చేయలేదు ఇక్కడ, అందుకే బిఆర్ఎస్. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ చూసుకుంటే పార్టీ పరంగా కంటే ఎక్కువ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ చూసి ఓటేసే ఇప్పుడు పరిస్థితి ఉంది ఇక్కడ. సో అది ఎలా చూస్తారు మరి? అన్న నవీన్ యాదవ్ కి ఏచ్చు, కానీ ఇప్పుడు బిఆర్ఎస్ ఇంత డెవలప్మెంట్ చేసినారు కదా, కాంగ్రెస్ ఇంకా ఇక్కడ రాదు కదా, అందుకోసమే బిఆర్ఎస్. కాకపోతే ఇప్పుడు యూత్ ఆయన వస్తే కొంచెం రంగంలో మంచిగా ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటం జరుగుతుంది. సునీత గారికి హ్యాండిల్ చేయగలరా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు అని తెలుస్తుంది. చేయొచ్చు అన్న, చేస్తారు. మీకు ఆ కాన్ఫిడెంట్ ఉంది? ఓకే. గోపీనాథ్ గారు ఏమేం చేస్తున్నారు ఇక్కడ? గోపీనాథ్ వారు చెట్లు, ఇంకా ఇది మొత్తం రోడ్ డెవలప్మెంట్, అన్ని మైనారిటీస్ కి సపోర్ట్ చేసినారు. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు కదా, వచ్చి హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. మొత్తానికి ఏది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సపోర్ట్ గా అయితే మీకు నిలబడ్డారు గోపీనాథ్ గారు. ఆయన తదంతనరా మరి వాళ్ళ వైఫ్ గారు నిలబెట్టినారు. ఆమె ఈ పాలిటిక్స్ అంటే మామూలు విషయం కాదు, సో తట్టుకోగలదు అంటారా? షూర్. మీ కాన్ఫిడెంట్ నవీన్ గారు సపోర్ట్ కి ఉంటారు కదా పార్టీ వాళ్ళు, అందుకే చేయొచ్చు. ఓకే. సో మరి నవీన్ గారు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్, అంటే యాక్చువల్లీ 2 times పోటీ చేసి కొంచెం త్రుటిలో తప్పింది ఓడిపోవటమే. ఈసారి సక్సెస్ అవుతున్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు ఆయన కూడా. అవునండి. మరి ఆయన గురించి ఆ పోటీ తట్టుకుని ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య? నవీన్ యాదవ్ కి ఎంత తెలియదు అన్న నాకు, ఎందుకు అంటే ఇంత ముందు ఉన్నారు వాళ్ళు, 2 times కాన్స్టిట్యూట్ ఎమ్మెల్యే ఇక్కడ విన్ అవ్వలేదు కదా, అందుకోసం మెజారిటీగా
బిఆర్ఎస్ మీరైతే బిఆర్ఎస్ టిఆర్ఎస్ సునీత గారు. అవును. ఈసారి ఎలా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అని? నవీన్ యాదవ్ గారికి సునీత గారికి గట్టి పోటీ అయితే ఉంది కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను యాక్చువల్గా నవీన్ యాదవ్ అన్న అభిమాని. నేను అంతేనా? అన్నీ వస్తారు ఖచ్చితంగా. దాదాపు ఒక లక్ష ఓట్ల మేయర్తో ఖచ్చితంగా వస్తారు అన్న. లక్ష ఓట్లు దాదాపు అప్రాక్సిమేట్ గా 4 లక్షలు ఏమో ఉన్నాయి అప్రాక్సిమేట్ గా. అవును. అంటే 1,00,000 ఓట్లు మెజారిటీ అంటున్నారు మీరు. భారీ మేయర్తో కంపల్సరీ వస్తారు అన్న. ఎందుకంటే అన్న సీటు లేనప్పుడే పదవిలో లేనప్పుడే అన్న మంచి మంచి పనులు చేసిండు. ఒక 2,000 మందికి మన శ్రీమంతాల ఫంక్షన్ చేసిండు. కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన హెల్ప్ చేస్తారు. ఏది ఉన్నా కూడా నేను మొన్న అన్నని వెళ్తాను పోయినప్పుడు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాడు, మంచి పని చేస్తూనే ఉంటాడు అన్న. ఎందుకంటే అన్న రావాలి, అన్న వస్తేనే బాగుంటది. అన్న అభిమానిగా చెప్తున్నా నేను. అభిమానిగా ప్రాక్టికల్ గా ఎలా ఉంది? ఇక్కడ మీరు జనరల్ గా తిరుగుతుంటారు కదా, ఎక్కడికి పోయినా కూడా అన్న పేరే వస్తుంది, నవీన్ యాదవ్ అనే వస్తుంది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఎవరిని అడుగు అన్నే వస్తుంది. గోపీనాథ్ గారు మామూలు వ్యక్తి కాదు, వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి వైఫ్ కి ఇవ్వడం జరిగింది టికెట్. సో ఆ సానుభూతి కావచ్చు, ఆయన చేసిన డెవలప్మెంట్ కావచ్చు, అన్ని పరంగా ఆలోచిస్తే ఆమెకు కూడా వేస్తారు కదా. అంటే అసలు ఏంటంటే ఇప్పుడు నవీన్ అన్న అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఆయన చాలా హెల్ప్లు చేస్తాడు. ఇప్పుడు మామూలుగా పేదోడు ఇట్లా ఆపద వచ్చిందన్నా కూడా ఆయన వచ్చి సాయం చేస్తాడు అన్న. ఎందుకంటే అన్న కంపల్సరీ గెలుస్తాడు, ఆ సిచ్యువేషన్ తోనే గెలుస్తాడు అన్న. అట్లా అన్న గెలవాలన్న. అధికారం లేకముందే చాలా చేసినాడు, ఇప్పుడు వస్తే బాగుంటదని మీ అభిప్రాయం? అవును, అంతే. అధికారం మీరు చూస్తూనే ఉన్నారు కదా, అధికారం లేనప్పుడే మంచి మంచి పనులు చేస్తున్నాడు. అదే అన్న ఎమ్మెల్యేగా వెళ్తే ఇంకా బాగుంటది. ఇంకో విషయం ఏంటంటే, సరే ఆ నవీన్ యాదవ్ గారు పడిన వాళ్ళు పడేవాళ్ళు ఏదో తెలియదు, కొంచెం మంది ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు కొన్ని ముద్రలు వేయడం జరుగుతుంది, ఆయన మీద కొన్ని మాట్లాడడం జరుగుతుంది, లైక్ ఇట్లా రౌడీ అని చెప్పేసి ఇట్లాంటివి చెప్తుంటారు కొంతమంది. దాని వల్ల ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా? అన్న ఒక మాట చెప్తానా, అన్నకు మంచితనం ఉన్నది. అన్న గురించి తెలుసు. అందరూ అన్నని పన్నులు అంటారు. అరే ఇప్పుడు ఆయన గెలవబోతాడు కాబట్టి, గెలుస్తాడు కాబట్టి ఎవరైనా విమర్శలు చేస్తూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. అన్న గురించి మనకు తెలుసు కదా. అది కేటీఆర్ గారు మాట అన్నారు, ఇన్నేళ్లు దోచుకున్నారు, 2 ఏళ్ళు అవుతుంది, పథకాలు ఏమి ఇవ్వట్లేదు, మీరు ఎట్లా గెలుస్తారు, మళ్ళీ ఓటేసారంటే గుండె గీకినట్టే మీకు పరిస్థితి, ఏముండదు అని చెప్పేసి ఆయన మాట్లాడినారు. అవునవును. ఆయన ఎన్నో అంటారు అన్న, ఎక్స్ పార్టీ వాళ్ళు ఎన్నో అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. మన నాయకుని మనం ఎంచుకోవాలి. ఎందుకంటే నవీన్ అన్న మంచి వ్యక్తి కాబట్టి, ఏదైనా హెల్పింగ్ నేచర్ ఉన్నది కాబట్టి అన్నని గెలిపించుకోవాలని. పార్టీ మీద ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల ప్రకారం? అంటే ఒపీనియన్ ఒక మామూలుగా బ్యాడ్ గా ఉన్నా ఎఫెక్ట్ పడదంటారా నవీన్ యాదవ్ గారి మీద? అస్సలు పడదు. నేను వల్ల గుర్తు చెప్తున్నా. ఏంటి అదే పార్టీ తరఫున పోటీ చేస్తూ పైగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ఉంది అని మీరే అంటున్నారు. అన్న ఏ పార్టీ నిలబడ్డా అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. అది టిఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ. ఎందుకంటే అన్న మంచిదనం అట్లున్నది. పార్టీలకు అతీతంగా నిలబడ్డా గెలుస్తాడు, ఇండిపెండెంట్ గా నిలబడ్డా గెలుస్తాడు. అన్నం చూసి ఓట్లేయాలి, పార్టీ కాదన్న. పార్టీ వస్తుంది, అన్నం చూసి ఓట్లేయాలని ఒకటి కోరుతున్నారు. ఓకే, మొత్తానికి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటా అంటారు? ఖచ్చితంగా అన్న గెలుస్తాడు. అన్న గెలవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈసారి జూబ్లీ హిల్స్ బైబిల్ ఎలక్షన్ కి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏ పార్టీని గెలిపించాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ 2 పార్టీలు చాలా టగ్గాఫార్గా ఉన్నాయండి. ఇక్కడ మనకు కాంగ్రెస్, ఇంకొకటి బీఆర్ఎస్. ఇక్కడ బీఆర్ఎస్ కి చాలా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అంటే చాలా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పనులు జరిగాయి కదా, అతని భవిష్యత్తులో పనులు జరిగాయి. అతను వల్ల బాగా జరిగింది. అందు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. ఏమేం చేస్తున్నాడు ఆయన? ప్రతి దానికి మేము కాదనేవాడు కాదు. నేను చనిపోయాడని సానుభూతి ఏమి లేదు. ప్రతిదీ మేము వెళ్తే మాకు కాదనేవాడు కాదు. సో ఏదైనా ఉన్నా కూడా వచ్చేవాడు. అభివృద్ధి ఉన్నా కానీ వచ్చేవాడు. ఏ చిన్న విషయం ఉన్నా కానీ వచ్చేవాడు. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ వచ్చేవాడు. అతను లేడు కాబట్టి అతను రావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ నిలబడింది, సునీత గారు నిలబడ్డారు కదా. అతను కాదు మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు, ప్రచారంగా బీభత్సంగా అవుతుంది, ప్రజలు మద్దతు చూపిస్తున్నారు. నవీన్ యాదవ్ కి ఓట్లు పడతాయి కానీ ఆ పార్టీకి పడు. పార్టీలో ఉన్నాడు కదా. వ్యక్తిత్వం పరంగా నవీన్ యాదవ్ గారు వేరే పార్టీకి ఇచ్చిన నవీన్ యాదవ్ విన్ను. కాంగ్రెస్ అంటే ఎందుకు? కాంగ్రెస్ పని ఏం చేయట్లేదు కదా.
ఆ, పని ఏం చేయలేదు, ఇంతవరకు మాకేమి ఆధారం ఏం లేదు. ఉమ్. ఆ? అందు గురించే చేయట్లేదండి. ఓకే, పార్టీ పరంగా కానీ మీరు వ్యక్తి పరంగా మీరు ఎలాంటి అభిప్రాయం లేదు. వేరే మాకు ఇచ్చినా కానీ మేము నవీన్ యాదవ్కి చేసేవాళ్ళం. ఆ, నవీన్ యాదవ్కి ఎందుకు ఇచ్చి పార్టీ పరంగా ఇంతకుముందు మనకు మన రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. కాంగ్రెస్ ముఖం చూసే రేవంత్ రెడ్డి గెలిచాడు. ఉమ్. రేవంత్ రెడ్డి ఏం లేదు కదా. ఓకే. సో మొత్తానికి సునీత గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు. సునీత మాగంటి సునీత గారికి గెలిపించాలని అనుకున్నాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, బైపోల్ ఎలక్షన్స్. సునీత గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా, నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా? ఇద్దరు వ్యక్తులు మంచోళ్ళే కానీ మంచోళ్ళే. మానవత్వంగా అయితే సునీత గారు ఓటేస్తారు. ఎందుకని? ఇప్పుడు భర్త జరిగిపోయిండు, మానవత్వంగా ఓటేయాలంటే. ఓకే, అంటే సునీత గారు పార్టీ విషయం సంబంధం లేదు, ఆ, మానవత్వంగా సానుభూతి ఓటేయాలి. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అది ఆయన చేసిండు, అయిపోయిందమ్మా. అదే 3 ఆయన సార్లు జరిగిపోయినప్పుడు చేశాడు. ఇప్పుడు రన్నింగ్ లో ఎమ్మెల్యే జరిగిపోయింది కదా, వాళ్ళ భార్యకు సానుభూతిగా ఓటేయవలసింది. సానుభూతి అంటారు. సానుభూతి సానుభూతి వేరు, డెవలప్మెంట్ మన డెవలప్మెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని చేతిలో పెట్టినట్టే కదా. డెవలప్మెంట్ ఎవరైనా చేయలే. ఆయన అప్పుడు కరోనా టైంలో అయినా డెవలప్మెంట్ ఇక్కడ ఈ ఏరియా, ఇప్పుడు అంతవరకు ఏం కాలేదు మాకు. ఒకవేళ సానుభూతి లేకుండా ఉంటే గెలిపించుకుంటే మన ఏరియా డెవలప్ అవుతుంది అంటే ఎవరికి వేస్తారు? నవీన్ యాదవ్కి ఇవ్వాల్సిందే లెక్క ప్రకారం. ఆ విధంగా అయితే నవీన్ యాదవ్కి ఓటేయాలి ఓకే. కంపల్సరీ అది. ఎందుకంటే భర్త జరిగిపోయి నిలబడ్డాడు కాబట్టి సానుభూతి ఓటారు. సానుభూతి అయితే సునీత గారు. డెవలప్మెంట్ కావాలి, నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారు. వాస్తవంగా చెప్పుకోవాలి. ఎందుకు ఆయన 2 సార్లు ఆడాడు, ఒకసారి సెకండరీలో కూడా వచ్చిండు. అవును. అంతేగాని రాజకీయంగా ఆలోచించేది లేదు. సానుభూతిగా ఓటు అయితే. గోపీనాథ్ గారు ఏం చేయలే మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు? కరోనా టైంలో మా వినాయకులు ఉన్న వరకు అయితే కరోనా టైంలో డెవలప్మెంట్ అయింది అంతే. ఎంతవరకు అయితే ఏం చేయలేదు మా వినాయకులు ఉన్న వరకు. మరి ఇక్కడ నవీన్ యాదవ్ గారు? నవీన్ యాదవ్ గారు ఆయన చేతిలో ఏముందమ్మా, ఆయన అధికారం లేదు. ఇప్పుడు వస్తే చెప్పలేము అన్నది నా ఒక అభిప్రాయం చెప్తున్నా. కొంతమంది ఏమనుకున్నారంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కొంతమంది, ఇంకొకళ్ళు సునీత గారికి నువ్వు అన్నది కరెక్టే. అధికారం కాంగ్రెస్ వాళ్ళకు ఉంది, అధికారం కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలని అంటారు. మానవత్వంగా మీదకైతే మేము మాట్లాడుతున్నాం, రాజకీయంగా అయితే మాట్లాడతలేను. మీకు హ్యూమానిటీ ఎక్కువ అంటారు అంతేనా? రాజకీయంగా అయితే మాట్లాడతలేను, సానుభూతి పరంగా మాట్లాడతాను. సరే, ఇక్కడ ఎలక్షన్ ఎవరు గెలిచే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ లో? బీఆర్ఎస్ సునీత గారా లేకపోతే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్? టిఆర్ఎస్ గెలుస్తుంది. అంతేనా? ఎందుకని? ఆయనే మంచిగా చేసిండు కాబట్టి. మంచి చేసినారు గోపీనాథ్ గారు. మరి ఇప్పుడు కొత్త కాంగ్రెస్ నుంచి కూడా నాకు ఇస్తే నేను ఇంకా మంచిగా చేస్తా, నన్ను గెలిపియండి అని అడుగుతున్నారు. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తలేడు. అధికారంలో ఉందిగా రేవంత్ రెడ్డి గారు సీఎం, కానీ ఏం చేస్తలేడు. ఏం చేయట్లేదా? ఎందుకు? నచ్చట్లేదా మీకు పార్టీ అంటే? చేస్తలేదు. 2 సంవత్సరాలు అవుతుంది పరిపాలనలోకి వచ్చి. ఇప్పుడు కాంగ్రెస్ నచ్చినా నచ్చకుండా 5 ఏళ్ళు ఉంటాడు కదా ఆయన కదా. అదే అదే 5 ఏళ్ళు ఉంటుందిలే, నచ్చినా నచ్చకపోయినా కానీ. ఈ 2 ఏళ్ళ పాలన ఎలా ఉంది మీకు? ఇక నాకు అంతవరకే తెలుసు. పెన్షన్ వస్తుందామా మీకు? వస్తారు. వస్తుంది, మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పు, రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారుగా మరి నీకు? ఇస్తాడు. మరి ఎందుకే ఓటు? ఆయన 4,000 ఇస్తాడు, ఎందుకు ఇస్తలేడు? అవును. మాట చెప్పి పథకాలు చెప్పి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు మీకు. ఓకే, సో అందుకే ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని వద్దనుకుంటున్నారు. మనం అనుకుంటే అవుతుందా? మనం ఒక్కలం అనుకుంటే అవుతుందా? జనాలు అందరు అనుకోవాలి కదా. ఓటర్లే నిర్ణయించేది, ఎవరు కూర్చోవాలన్నా ఎవరు దిగిపోవాలన్నా మొత్తం మీదే. అవును. అదే మొత్తానికి సునీత గారిని గెలిపించుకుంటా అంటారు. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ అంటే ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ లాగా మారిపోయింది. మరి క్యాండిడేట్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? మేమైతే జనరల్ గా జుబ్లీహిల్స్ గత 4-5 ఎలక్షన్ల నుంచి అంతకుముందు ఉన్న కాన్స్టిట్యూషన్ తర్వాత జుబ్లీహిల్స్ అయినా చూస్తున్నాము. ఎక్కువ శాతం జుబ్లీహిల్స్ అంటే ఎప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు ఈ రాజకీయ నాయకుల వల్ల. ఎప్పుడు గుండాయిజం, రౌడీయిజం, ఈయన గుండాయిజం అయితే ఆయన గుండాయిజం, ఆయన గుండాయిజం ఈయన గుండా. ఎప్పుడు ఇప్పుడు మొన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే గారు ఉండే, చనిపోయారు వారు, గోపీనాథ్ వారు చనిపోవడం ఎలక్షన్స్ వచ్చినాయి. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తుండే, అప్పుడు కూడా రౌడీయిజం ఉంటుండే, గుండాయిజం ఉంటుండే, వాణి కొట్టుడు వీని కొట్టుడు అలా కార్యకర్తలు. అది విసిగిపోయింది ఆ రౌడీయిజం. పాలిటిక్స్ నడుస్తున్నాయంటారా? రివెంజ్ పూర్తిగా రౌడీయిజం, రాయలసీమ రౌడీయిజం ఉంటుంది. ముఠా కక్షలు ఫ్యాక్షన్ ఇక్కడ బంద్ అయింది, ఇక్కడ స్టార్ట్ చేసారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 20 నెలలు అయింది, వాళ్ళు కూడా అదే పరిస్థితి చేస్తారు. వాడు పోస్టర్ వేసి కూడా కొడతారు, వాడు ఇల్లు కట్టు కూడా కొడతారు, వాడు పైసలు లేకపోతే కొడతారు. అంత రాజకీయం. మేమైతే విసిగి చెంది మీ రౌడీయిజం, గుండాయిజం. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది,
అంతా కంప్యూటర్ అది AI టెక్నాలజీ అనేది ఇంబడ వాడుతున్నారు. ఈ టైంలో కూడా రౌడీజం గుండాయిజం కాకుండా పొలైట్ గా మంచి శాంతియుతంగా ఈసారి మాత్రం అన్ని పార్టీలను చూసినాం, ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చూస్తున్నాం. మరి బీజేపీ క్యాండిడేట్ ఎవరంటే ఏం చెప్తారు మరి? మాకు పార్టీలు ఎక్కలేదు, మేమంతా నరేంద్ర మోడీ అట్లాంటి అభిమానిస్తాం. ఎందుకంటే ఆయన మొన్న చూసిన ఆపరేషన్ సింధూర్ లో ఎట్లా మన దేశాన్ని నిలబెట్టిరు, మనం ఈరోజు బతుకున్నాము, మన జీడిపి పెరుగుతుంది, ఎకనామీ పెరుగుతుంది, మనం లోకల్ ఫర్ ఇండియా అంటున్నాము, మన వస్తువులు మనం తయారు చేసుకుని మనం వాడాలంటున్నాము. ఇప్పుడు చూస్తున్నాం మన దాకా ట్రంప్ అని ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. ప్రపంచ దేశాలు అన్ని భయపడ్డాయి, నరేంద్ర మోడీ గారేమో ఆయన పాపం ధైర్యంగా ముందడిగేసి వాడు ఇంతమంది టర్ఫ్లు ఇచ్చినా కానీ మన దేశాన్ని కాపాడుతున్నాం. ఇంకోటి మన కరోనాలో చూసినాం, మా దగ్గర దాదాపు 140 కోట్లు అంటారు అఫీషియల్ గా, నాకు తెలిసి ఒక 50-60 కోట్లు ఎక్కువ ఉంటుంది. అసలు టైంలో కూడా కరోనా వచ్చి అందరు దేశాలన్నీ భయపడి చచ్చిపోతారా అనుకున్న టైంలో నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల కాపాడేవి. ఇవన్నీ ఇంతవరకు జాతీయవాదం జాతీయం చూస్తుంటే లోకల్లో కూడా మన ప్రభుత్వం ఉండాలి, మంచి ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండాలని కోరుకుంటే ఈసారి బీజేపీకి సపోర్ట్ చేద్దామని. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేట్ లోనే కొంచెం తక్కువగా ఉంది. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీజేపీ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయలేదు ఇంతవరకు. మరి మీరు అంటే ఎట్లా మరి బీజేపీ రావాలని కోరుకుంటున్నారు? మేము క్యాండిడేట్ అనౌన్స్ చేసి కొంచెం మేము ప్రజల పబ్లిక్ ఏం అనుస్తున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ చూసినాం, ఇటు బీఆర్ఎస్ చూసినాం, టీఆర్ఎస్ కూడా చూసినాం. పట్ల వీళ్ళందరూ విసిగి చెందినాం. ఇక లోకల్ అయితే మేమేమనుకుంటున్నాం, కొత్త వ్యక్తి పార్టీ నరేంద్ర మోడీ గారిని చూస్తాం, వాళ్ళ జాతీయ చూస్తారు, మోడీ గారిని చూస్తారు, అంతే. క్యాండిడేట్ ఎవరున్నా సరే, ఎవరికి ఇచ్చినా సరే మాకు పర్లేదు, మేమైతే తప్పకుండా ఈసారి బీజేపీ సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు డెవలప్మెంట్ కూడా చూడండి, బీజేపీకి సోర్స్ ఉందంటారు. సైలెంట్ ఓటింగ్ బాగా అయ్యేటట్టుంది. ఎందుకంటే మేము కాలనీలలో అక్కడిక్కడ చూస్తుంటాం కదా, మాట్లాడుకుంటారు. ఇప్పుడు మేము అందరం చర్చ చేసుకుంటున్నాం, అందరం దానికి వచ్చి ఇక్కడ దావత్కి వచ్చి చూస్తున్నాం, అందరు కూడా డిస్కషన్. ఈసారి మార్పు కొనుక్కోవాలనుకుంటారు జూబ్లీ హిల్స్ ప్రజలైతే. కేటీఆర్ గారు మాట్లాడుతూ కామెడీగా అసలు బీజేపీ ముచ్చట చెప్పనవసరం లేదు, క్యాండిడేటే లేడు ఇంకా, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు మొన్న. ఇప్పుడు ఆయన ఏమైతుంది, ఆయన ఇల్లు సంసారం చక్కగా లేదు, చెల్లెవది ఇక్కడ, బావది ఇక్కడ, బామ్మవది ఇక్కడ కొట్లాడుకున్నారు. కుక్కలు చింపిన ఇస్తారాక అయింది. స్కామ్లు స్కీములు, ఆ కాళేశ్వరం మొన్నడాగులో కొట్టిరు, వాళ్ళు వీళ్ళు కొట్లాడురు. వాళ్ళ సంసారమే వాళ్ళ దిక్కులేదు. జూబ్లీహిల్స్ ప్రజల గురించి, జూబ్లీహిల్స్ ఓటర్ల గురించి వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు ఎలక్షన్లో అయినా వచ్చిండ్రు, ఇంతవరకు దిక్కులేదు. మేము చెప్తాం కేటీఆర్ని అడుగుతున్నాము, ఈ బోరబండ ప్రాంతంలో ఒక దాదాపు 12,000 కుటుంబాలు ఉంటాయి. ఇప్పటివరకు సంవత్సరం వచ్చి 70-80 సంవత్సరాలు అయితే ఇంతవరకు మంచినీళ్ళు దిక్కులేవు మాకు. బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు చూస్తున్నాం, వాళ్ళు కొట్లాడి చేసి ఇంత నీళ్ళని ఇప్పించారు మాకు. దినమన్నా వస్తున్నాయి 2 దినం. అంతకుముందే మంచినీళ్ళు దిక్కులేవు, ఒక రోడ్డు దిక్కులేదు. చూడండి మీరు, సాయంత్రం వస్తే హైటెక్ సిటీ పోతారు, రోడ్లన్నీ అద్మానం ఘోరమైన రోడ్లు. ఇక ఓడిపోతే రోడ్ల మీద మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇక మత రాజకీయాలు, అన్ని కుల రాజకీయాలు అవే ఉంటాయి. అందుకే మేము అనుకుంటున్నాం, వీళ్ళు ఒకసారి పక్కన పెడితే ఒక్కసారి మార్పు అన్నది ఇక్కడ ప్రజలు సైలెంట్ గా చూపిస్తారు. చూపించినప్పుడు అప్పుడు వీళ్ళకి అందరు తెలుస్తుంది, ఏది ఉంది ఏది లేదు, ఏముంది అన్ని తెలుస్తుంది. మొత్తానికి క్యాండిడేట్ ఉన్నా లేకపోయినా బీజేపీని చూసి మేము ఓటేస్తాం అంటారు మీరు? తప్పకుండా బీజేపీని చూస్తాం, నరేంద్ర మోడీ గారిని చూస్తాం, నరేంద్ర మోడీ గారికి ఈ ఓటు ఇస్తాం. మా క్యాండిడేట్ మాకు ఏది ఉన్నా ఏది చేయాలనుకున్నా నిలబెట్టలేదు అంటారు. క్యాండిడేట్ లేక నిలబెట్టలేదా, లేకపోతే మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరూ ఏమంటారు అంటే, ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ అనుకో, బీఆర్ఎస్ అనుకో, వాళ్ళ ఇంటి పార్టీ అయ్యా కొడుకులు డిసైడ్ చేసుకురు అనుకో, అయ్యా కొడుకులు కలిసి ఇద్దరు మాట్లాడుకుని పొద్దుగా లేచి టికెట్ ఇచ్చేస్తారు. ఎవడు ప్యాకేజ్ ఇస్తాడో ఏమి ఇస్తాడో టికెట్ ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకో, ఆయన ముందే ఉంది రేట్ ఎంత రేట్ అని, ఆయన ఏం చేస్తారు, ఎంతో అంత ఆయన ముట్టగానే టికెట్ ఇచ్చి పడేస్తారు. భారతీయ జనతా పార్టీ మాకు చూసిన భావాలు ఏంటంటే, జాతీయ భావాలు ఉంటాయి, వాళ్ళ క్రైటీరియా ఉంటుంది. మేము కనుక్కున్నాము, క్రైటీరియా ఉంటుంది. వాళ్ళ గ్రౌండ్లో ఎవరు మంచిగా ఉన్నారు, ఏం లేదు, పార్టీ పొజిషన్ ఏంది, మనం ఏ స్థితిలో అన్ని చూసుకొని ఇచ్చేటట్టున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఇంకా ఇలా రాత్రి రేపు ఇస్తారట. ఇవ్వగానే మేమైతే తప్పకుండా అవకాశం. ఎక్కువ పేరు అయితే లంకాల దీపక్ రెడ్డి గారు వినబడుతుంది. ఆయనే పబ్లిక్ లో ఎక్కువ ఉంటారు, సర్వే చేస్తారు. మాకు మంచి సమస్యలు కానీ సమస్య భారతీయ జనతా పార్టీ ఆయనే పోరాటం చేసాడు కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో అసలు పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా బీజేపీ అనే చెప్తానండి. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు వరకు 10 years 11 years టిఆర్ఎస్ కి ఇచ్చినారు, అంతకుముందు కాంగ్రెస్ కి ఇచ్చినారు 1 term. ఒకసారి బీజేపీకి ఇస్తే కూడా రూలింగ్ ఎట్లా ఉండదు తెలుస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ రూలింగే చూస్తున్నారు కదా మీరు, మన పిఎం గారిది. సో ఎంత ఇష్యూస్ ఫేస్ చేసినా నెట్టుకుంటే అయితే వస్తున్నారు కదా. సో ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అంటే లైక్ మన స్టేట్ లో కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటదని. ఓకే, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ క్యాండిడేట్ ఎవరు మరి? మేము క్యాండిడేట్ కి పనిచేయమండి, మేము
మా ఏదైతే లోగో ఉందో బీజేపీ బ్రాండ్ కి పనిచేస్తాం. లోగో వచ్చి నామినేషన్ అయ్యేది కదండి, ఎవరో ఒకరు క్యాండిడేట్ ఉండాలి కదా. ఎస్, అదే చెప్తున్నాను. అది మా అధిష్టానం ఎవరిని డిసిషన్ తీసుకున్నా గానీ మేము పనిచేస్తాం. కట్టుబడి ఉంటారు ఎవరైనా సరే, ఎవరైనా పర్వాలేదు. ఓకే. సో ఏంటి అసలు అంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ కాంపిటీషన్ లో హ్మ్. ఈ పార్టీలే మేమంటే మేము అని టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు బీజేపీ గెలుస్తుందని మీకు నమ్మకం ఎలా వచ్చింది? ఇప్పుడు అని కాదండి, మేము ఇది గ్రౌండ్ వర్క్ మేము చాలా రోజుల నుండి చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మేము నించున్నాం, మాకు క్యాండిడేట్ వచ్చినారు, మేము థర్డ్ ప్లేస్ వచ్చింది మాకు. అంటే ఉట్టినే అయితే రాలేదు కదా థర్డ్ ప్లేస్, అంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నందుకే కదా ఏదో ఒక పొజిషన్ అయితే వచ్చింది అప్పుడు. అంటే ఇంక ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకా థర్డ్ ప్లేస్ ఏముందండి? అలా కాదండి, ఎంఐఎం కూడా ఉండింది కదా అప్పుడు, ఉండింది కదా అప్పుడు. ఇప్పుడు ఎంఐఎం ఎందుకు రాలేదు? కాంగ్రెస్ కమ్ముడు పోయింది కాబట్టి ఎంఐఎం కి క్యాండిడేట్ లేడు. సో మాకు ఇంకా ప్రెషర్ తగ్గింది ఒక సైడ్ చెప్పాలంటే. ఇప్పుడు వచ్చిన బై ఎలక్షన్స్ అనుకోకుండా వచ్చినవి, అనుకోకుండా వచ్చినవి. సో అది ఖచ్చితంగా బీజేపీ రావాలని అనుకుంటున్నాం మేము. ఏం పనులు చేయలేదండి బీజేపీ, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అంటున్నారు, 6 గ్యారంటీలు అన్నాడు, ఏమి ఇస్తున్నాడు ప్రజలకి? అసలు లేడీస్ కి 55,000 బాకీ ఉన్నాడు. అట్లా ఎంత మందికి బాకీ ఉన్నాడో ఆయననే లెక్కేసుకోవాలి మరి. ఇప్పుడు లోకల్లో మాగంటి గోపీనాథ్ గారు 3 years లో ఏమేమి పనులు చేసినారు? ఏ ఎమ్మెల్యే అయినా సరే సిట్టింగ్ లో ఉన్నప్పుడు రోడ్స్ అనేవి కామన్ థింగ్. డ్రైనేజ్, రోడ్, సివరేజ్ అనేది కామన్ థింగ్. అది లైట్స్, స్ట్రీట్ లైట్స్ అవన్నీ అందరూ చేయిస్తారు. కానీ స్పెషల్ గా ఆయన అనుచరులకి దళిత బంధు అని ఓన్లీ అనుచరులకి ఇవ్వటము, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేసి ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోవడము, ఆయన వెనకాల సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. పేద ప్రజలు ఉంటారు, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్టడీస్ కానీ అట్లా ఏమన్నా ఆయన స్పెషల్ గా ఏమన్నా చేసినాడా ఎవరికన్నా? ఎవరికేం చేయలేదు కదా. గవర్నమెంట్ ఫండ్స్ పెట్టి రోడ్స్ వేయించడం పెద్ద అది ఎమ్మెల్యే ఇచ్చినట్టు ఎట్లయితదండి? ఓకే, సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ వస్తే ఇవన్నీ మారిపోతాయి అంటారు? అవునండి, ఖచ్చితంగా మార్చాలనే అనుకుంటున్నాం. ఎవరి పేరు వినిపిస్తుంది ఎక్కువగా బీజేపీలో క్యాండిడేట్? దీపక్ రెడ్డి గారేనండి, లంకాల దీపక్ రెడ్డి. దీపక్ రెడ్డి గారు. సో డెఫినెట్లీ ఈసారి మీ అభిప్రాయం ఏంటి అంటే ఆయన గెలుస్తాడని? బీజేపీ గెలుస్తుందని. అదే బీజేపీ గెలుస్తుందని. క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు కాబట్టి ఎవరు నిలబెట్టినా గెలుస్తారు. సో ఇక్కడ ఎలాంటి మెయిన్ మేజర్ గా ప్రాబ్లం ఏంటి బోరబండలో? ఒకవేళ వాళ్ళు వస్తే ఏది చేసే అవకాశం? బోరబండాలో అంటే నాకు తెలిసి రోడ్ ఇష్యూనే ఉంది మోస్ట్లీ. బస్ స్టాప్, డ్రైనేజ్. ఈ బస్ స్టాప్ ది మెయిన్ ఇదే. ట్రాఫిక్ ఇష్యూ చాలా ఉంటది అనుకుంటా. నేను ఎర్రగడ్డలో ఉంటా, సో నేను ఇక్కడ నాకు అంత ఐడియా లేదు. నాలాలు అట్లా ఏమన్నా ఉన్నాయేమో మరి చూడాలి. నమస్కారం అండి. నమస్కారం అన్న. సో జూబ్లీ హిల్స్ పైపుల్ ఎలక్షన్ అనేది సడన్ గా రావడం జరిగింది. సో ఏంటి మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు జరిగే ఎలక్షన్? ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే మన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినందుకు ఇది బై ఎలక్షన్స్ వచ్చిన బీఆర్ఎస్ క్యాండిడేట్. ఇవి ఇప్పుడు ఎట్లా అంటే చూస్తుంటే వాతావరణం అయితే బీజేపీ కనిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ టిఆర్ఎస్ బీఆర్ఎస్, ఇప్పుడు ముందు టిఆర్ఎస్ ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అయితే వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంధు అని, కొత్త స్కీమ్స్ కొత్త అన్ని ఇచ్చారు. అలా ఎంతవరకు న్యాయం చేసారు అది వాళ్ళ మనసుకే తెలుసు. నా తెలిసిన కాడికైతే పబ్లిక్ కి ఏది కూడా వాళ్ళ మనుషులకే ఇచ్చిండు తప్ప పబ్లిక్ కి న్యాయమైన పబ్లిక్ కి నిజాయితీ అంటే వాళ్ళు ఎవరైతే కావాలో వాళ్ళకి ఇవ్వలేడు. డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ. ఇక కాంగ్రెస్ విషయం కనుకొస్తే కాంగ్రెస్ ఎట్లా అంటే వాళ్ళ 6 గ్యారెంటీలు చెప్పారు. ఒక్కసారి 6 గ్యారెంటీలు ఎవరికి ఇచ్చిండు ఆయన? 6 గ్యారెంటీలు ఎవరికి ఇచ్చిండు? ఆయన కూడా 100 ఇల్లులు ఉన్న కాడ ఒక 10 మందికి అయిపోతుందా? ఆ 10 మంది పీపుల్ ఉంటారా? అంటే 9 మంది చచ్చిపోవాలా? అంతే కదా. ఇప్పుడు మనము ఆయన ఒక సీఎం, మొత్తం మన రాష్ట్రానికి సీఎం అని అంటే 10 మందికి అయితే సీఎం కాదు కదా. అట్లా 10 మంది లెక్క చేసినప్పుడు ఎంతో చాలా మంది నష్టపోతుంది. అట్లా ఇంకోటి ఏది గ్యాస్ అన్నాడు ఆడోలకు. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? నవీన్ యాదవ్ గారా ఇంతకుముందు కార్పొరేటర్ గా ఓడిపోయారు, తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పోటీ చేసిండు ఇండిపెండెంట్ గా, అది కూడా ఓడిపోయాడు. ఇది కూడా కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఓడిపోతాడని నమ్మకం ఇస్తుంది. ఎందుకంటే ఆయన ఓడగొడతారు ఎవరో కాదు, బీజేపీ వాళ్ళు కాదు, బీఆర్ఎస్ కూడా కాదు ఆయన నొడగొట్టేది. ఆయన సొంత పార్టీ వాళ్ళే ఆయన నొడగొడతారు. ఇది నేను రాసిస్తున్నా, రాసుకోండి. 100% అది వాళ్ళకే ఇంటర్నల్ లా చాలా ఉన్నాయి లిటిగేషన్స్ కొట్లాడలు. ఆ లిటిగేషన్ కొట్లాడాలని నవీన్ యాదవ్ ని వాళ్ళ పార్టీ వాళ్ళు
ఓడగొడతారు, వాళ్ళ పార్టీలో ఓడగొడతారు 100% అది. సో యాక్చువల్లీ పార్టీలో వాళ్ళకి ఇష్యూస్ ఉన్న మాట నిజమే, కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరూ కలిసి ప్రచారం చేయడము చేస్తామని చెప్పేసి వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కదా రీసెంట్ గా. ఒకటే అండి, మనకు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ ని చూస్తున్నాం. కాంగ్రెస్ పాలన ఎట్లుంటది, ఎంతవరకు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు, ఎంతవరకు లొంగి పనిచేస్తారు, అది దేశం అంతా తెలుసు, ఆ దేశం ప్రపంచం అంతా తెలుసు. అలాంటి కాంగ్రెస్ ని గుడ్డిగా నమ్మి నవీన్ యాదవ్ కు టికెట్ తీసుకొని ఆయన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మొన్న రాహుల్ గాంధీ ఏమంటారు, ఓటు చోరు అని చెప్పి మొత్తం డప్పు కొట్టుకొని తిరిగిండు, దేశమంతా తిరిగిండు డప్పు కొట్టుకొని. వాళ్ళ ఓటు చోరీ ఎవడు చేసిండు? ఒక నరేంద్ర మోడీ వాళ్ళు ముఖం చూసే ఓటేస్తారండి. ప్రపంచ దేశాలు మొక్కుతాయి నరేంద్ర మోడీని. వాళ్ళ ప్రధానమంత్రి దేశాల ప్రధానమంత్రులు ఈజ్ ద బాస్ అని చెప్పి ఒక ప్రధానమంత్రి డైరెక్ట్ గా ప్రూఫ్లతో తో సహా చూపించి డిస్ప్లే మీద చేసి Yes, yes. అదే ఆడికి వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు అంత ప్రూఫ్ల తోటి అంత చూపెట్టినప్పుడు మొన్న రీసెంట్ గా నవీన్ యాదవ్ ఎందుకు మరి ఓట్ల ఐడి కార్డులు వంచాడు? ఒక్క ఇంట్లో 43 ఓట్ల అంట, మళ్ళీ ఒక్క ఇంట్లో 60 ఓట్ల అంట. ఏడికేసి వస్తాయి 60 ఓట్లు 43 ఓట్లు అంటే? ఇప్పుడు ఓటు చోరు ఇప్పుడు పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఓటు చోరు ఎవరు చేస్తున్నారు? మన బీజేపీ వాళ్ళు చేస్తారా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా? ప్రత్యక్ష కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడు పబ్లిక్ కి. ఇంకా ఏడికేసి ఇప్పుడు నవీన్ యాదవ్ అంటుంటే ఒక ధీమా చెప్తున్నా 40,000 ఓట్లతోటి మెజార్టీ తోటి 10 మెజార్టీతోనే గెలుస్తా అంటున్నాడు. ఏ ధీమాతోటి చెప్తుడు? ఈ ఓటు చోరు చేసిండు కాబట్టి వాళ్ళు ధీమాతోటి చెప్తున్నారు. ఎందుకంటే ఆ దొంగ బుద్ధులు ఉన్నాయి ఒక కాంగ్రెస్ పార్టీకే, ఇంకా వేరే బీజేపీ పార్టీ మాత్రం అస్సలు ఉండయి. ఎందుకంటే బీజేపీ న్యాయంగా గెలుస్తుంది, న్యాయంగా ఉంటాము. పబ్లిక్ కి సమస్య వస్తే ఉరికొచ్చుకు పనిచేసే పార్టీ ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మరి తర్వాత కామెంట్లు కూడా వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా వస్తాయి, మేబీ రావచ్చు. మీరు చేస్తేనేమో దొంగ ఓట్లు, మేము గెలిస్తేనేమో నిజమైన ఓట్లు, మీరు గెలిస్తే నిజము, మేము గెలిస్తే దొంగ ఓట్లు అనే కాడికి వస్తుంది. అప్పుడు ఏం చెప్తారు మరి? ఇప్పుడు మేము చేసే దొంగ ఓట్లు నేను అదే చెప్పినా కదండి. కానీ మేము నరేంద్ర మోడీ ఒక బ్రాండ్ అంటే ఆయన ఒక బ్రాండ్ మేనే ఆటోమేటిక్ ఓట్లు పడతాయి జనాలకు. మెయిన్ కావాల్సింది నరేంద్ర మోడీ. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గానీ, ఇంకా దానికన్నా బిఫోర్ ఆర్టికల్ 370 గానీ, ఇట్లా ముస్లింస్ కి తెలంగాణ ఉందంటారా? అదే పరిస్థితి ఉందంటారా? 100%. పబ్లిక్ కూడా ఏం ఆలోచించాలంటే ఒకటే చెప్తా, పబ్లిక్ ఏమనుకుంటారా అంటే అరే మాకు సెంట్రల్ లో నరేంద్ర మోడీ ఉంటే చాలు, మాకు స్టేట్ లో ఎవరున్నా సరిపోతా అనుకుంటారు. కానీ అది కాదు, పబ్లిక్ కూడా ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ సెంట్రల్ లో ఉండాలి, అది 100% బీజేపీ ఉండాలి. స్టేట్ లో కూడా బీజేపీ ఉండాలి. ఎందుకని అంటే మీకు ఏది రక్షణ కావాలి అని అనుకుంటే కనుక 100% మీరు బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించుకోండి. మీకు హిందువులకు రక్షణగా ఉంటారు. అంతేగాని మనం కాంగ్రెస్ కేసామా బీఆర్ఎస్ కేసామా అంటే మీ ఓటుని మీరే ఖరాబ్ చేసుకుంటారు. అంత మించి ఇంకేముంటుంది చెప్పండి? న్యాయంగా నిజాయితీగా వేయండి ఓటు. సో జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎవరిని గెలిపించుకునే అవకాశం ఉంది? ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం చూస్తే జూబ్లీస్ ఎలక్షన్ బైపోల్ ఎలక్షన్ అంటే గత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఏ అభివృద్ధి లేదు. ఒకసారి చూశారు బీఆర్ఎస్, లేకపోతే 3 సార్లు ఎట్లా వచ్చాడు పర్సన్? ఒకప్పుడు 2014లో బీజేపీ టీడీపీ అలయన్స్ ఉన్నప్పుడు గెలిచిన వ్యక్తి. దాని తర్వాత టీఆర్ఎస్ రాగానే దాంట్లోకి జంప్ అయ్యారు. దాంట్లోకి జంప్ అయినాక అధికారంలో ఉంది ఆ ఆపత్యంలో ఆయన ఇంకొకసారి గెలిచిండు. దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఏమైంది, స్లాష్ అయ్యి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నా అంటే అభివృద్ధి ఏ విధంగా లేదంటే ఎక్కడ చూడు ఎలక్షన్ రాగానే ఈ పథకాలు ఇస్తాం, ఆ పథకాలు ఇస్తాం, ఇవి అవి అంటారు. ఇప్పటి వరకు ఏ పథకాలు ఏ అమలు లేవు. సరే సెంట్రల్ స్కీమ్ నుంచి ఏమైనా పథకాలు మా తరపున ఏమైనా వచ్చినాయి అంటే తెలంగాణ నుంచి యాక్సెప్ట్ చేయడం లేదు. సరే తెలంగాణలో ఎవరికైనా పథకాలు ఏమైనా ఇల్లులైనా లేకపోతే ఉచిత విద్య వైద్యం ఏమైనా ఎవరైనా చేస్తున్నారంటే అవి లేవు. మనకి ముఖ్యం కావాల్సినది ఏ పథకమైనా ఉచిత విద్య వైద్యం ఉంటే దానికి మించిన ఉచిత పథకాలే లేవు. మనకి ఇంపార్టెన్స్ మనకేం కావాల్సిందంటే విద్య వైద్యం. ఏ పార్టీ ఇస్తుంది? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వస్తుంది. రాగానే ఫస్ట్ అమలు చేసేది అదే, గుర్తుపెట్టుకోండి. అయితే అసలు క్యాండిడేటే పెట్టలేదు కదా ఇప్పటి వరకు, ఇంకేం అమలు చేస్తారు? అసలు క్యాండిడేట్ నిలబెట్టడానికే ఇంత టైం తీసుకుంది అని చెప్పేసి బయట కామెంట్స్ కూడా వస్తున్నాయి. మాకు భారతీయ జనతా పార్టీలో క్యాండిడేట్ ఎవరు నిలబెట్టినా కూడా నేను గెలిపించుకున్న పార్టీ మాది. ఒకటే వ్యక్తిని చూసి మేము చేయము, పార్టీ గుర్తుని చూసి మేము పనిచేస్తాం. ఓకే. సో బయట వచ్చిన కామెంట్స్ మీరు వినే ఉంటారు, బీజేపీ అంటే మత రాజకీయాలు కుల రాజకీయాలు ప్రోత్సహించి ఓట్లు అయితే తీసుకుంటది అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? మరి 80% హిందువులం అన్న ఉన్నది, మేము మత రాజకీయం ఎందుకు బరాబర్ చేస్తాం. 20% ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చిన్న ఇష్యూ వస్తే మా హిందువులే వస్తారు. మొన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే బంజారాహిల్స్ లో పెద్ద మూడిది ఇష్యూ అయింది, దానికి వెళ్ళింది బీజేపీ నాయకులు వెళ్ళారు. దానికి మత రాజకీయం ఎట్లేదు? నా హిందూ సమాజానికి నా హిందూ దేవతల మీదకి వస్తే చూస్తూ కూర్చోవాలా?
వాడు ఎవడో వచ్చి మీదకి వస్తా అంతా దీంతో 5 నిమిషాలు టైం ఇస్తా అని చంపేసి ఇన్ని చంపేస్తా అంటే గాజులు వేసుకొని కూర్చుంటామా మేము? అంటే యూనిటీ ఉండడంలో తప్పులేదు, కానీ యూనిటీని పేరుగా మతాన్ని వాడుకొని గొడవలు చేయడము, గొడవలు సృష్టించడము, ఓట్లు అడుక్కోవడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అని? మతాలు వాడుకుంటున్నది ఆ పార్టీ, ఎంఐఎం పార్టీ వాడుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది. పండుగలు రాగానే టోపీలు పెట్టుకొని సలహలేకు మది అనుకొని తిరుగుతారు. అదే ఒక హిందుత్వం పండుగలు రాగానే ఒక్క కొడుకని వస్తుండా? ఒక అయ్యప్ప స్వామి పూజ చేయమని ఎవరైనా చేస్తున్నారా? ఒక పూజలకు సంబంధించిన ఏమైనా చేస్తున్నారా? ఎవ్వరు లేరు. ఓన్లీ కావాలంటే మతాలు రాగానే అదే అనుకో టోపీలు పెట్టుకొని తిరుగుతారు. వాళ్ళు చేస్తారు మత రాజకీయాలు. మేము కాదు, నిష్ఠగా 80% హిందువులు బరాబర్ మేము కొట్లాడతాము. తప్పకుండా భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ లో అధికారం తెచ్చుకున్న దానికి ఎంతైనా మేము కొట్లాడతాం. హిందువులు ఒక్కళ్ళు ఓటేస్తే సరిపోతుందని మాకు చాలు, అవసరం లేదు. హిందువులు చాలు మాకు, హిందువులు ఓట్లు అవసరం అవసరం లేదు మాకు. ఇక్కడ ఉన్న యూనిటీ చూసుకుంటే మాకు హిందువుల ఓట్లే ఎక్కువ ఉన్నాయి. మొన్న రీసెంట్లీగా దొంగ ఓట్లు ఏవైతే పడ్డాయో లాస్ట్ టైం కి ఇప్పటికి ఓట్లు చూసుకుంటే వాళ్ళ 1,10,000 చేంజ్ ఉండే, ఇప్పుడు 1,60,000 దాకా వచ్చినాయి. అవి కూడా సగం దొంగ నోట్లు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము, అది కూడా చర్చలు నడుస్తున్నాయి. దాని కూడా మా అధిష్టానం వాళ్ళు కూడా తీర్పిస్తారు. ఇంకా 2-3 రోజులలో అయిపోతుంది. సో మొత్తానికి అయితే బీజేపీ వస్తే బాగుంటది అంటారు. సరే, ఇవన్నీ మత రాజకీయాలని పక్కన పెడితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ రావాలని మీరు కోరుకుంటున్నారు? తప్పకుండా. ఓకే, క్యాండిడేట్ ఎవరిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది మరి? తప్పకుండా. గత చూసుకుంటే ఏ చిన్న ఆపద వచ్చినా, చిన్న సమయం వచ్చినా, ఆయన ఉన్నా లేకపోయినా కూడా మనకి ఏ పరంగా అయినా మనకు చాలా హెల్ప్ఫుల్ చేస్తారు. లంకల్ దీపక్ రెడ్డి అని ఉన్నారు, ఆయన వస్తున్నారు. వేరే వాళ్ళు కూడా వచ్చారు, సహాయకృతంగా ఏ కార్యక్రమం అనేది చేయాలి. కానీ ఎక్కువ ఫుల్ ఫ్లేజ్ గా ప్రజల మధ్యన ఏ చిన్న సమస్య వచ్చినా కూడా, చిన్న ఈవెంట్ అయినా కానీ, సమస్య అయినా కానీ, అక్కడ సమస్య ఇట్లా ఛాన్సెస్ ఉందంటే అది పైన అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకి ఏం కావాలో అవన్నీ చేసి దగ్గర చూసుకున్నది లంకల్ దీపక్ రెడ్డి అన్న. ఏంటి ఇంకా చెప్పలేదు మరి, ఇప్పుడు కానీ అనౌన్స్ చేస్తారా లేకపోతే ఎలక్షన్స్ అయిపోయాక అనౌన్స్ చేస్తారా? కామెంట్లు ఇప్పుడు ఇది బై ఎలక్షన్ అన్నది ఓన్లీ జూబ్లీస్ ఒక్క దగ్గర కాదు, బీహార్ లో కూడా నడుస్తుంది. సో మాది పార్టీ మొత్తం సిద్ధాంతం ఏంటంటే ఓవరాల్ గా ఎక్కడెక్కడ అవుతుందో అన్ని ఒకటేసారి రిలీజ్ చేస్తారు. పార్టీకి సంబంధించింది ఏది ఉన్నాడో ఈ స్టేట్ కానీ అదర్ స్టేట్స్ కానీ అన్ని స్టేట్స్ ఒకటేసారి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడే రిలీజ్ చేశారు బీహార్ ఎలక్షన్ క్యాండిడేట్స్ అన్ని రిలీజ్ అయినాయి. ఇంకొక 5-10 నిమిషాల్లో కూడా మనవి కూడా రిలీజ్ అయిపోతున్నాయి. సో ఈ రోజు పక్క ఈవినింగ్ వరకు అనౌన్స్మెంట్ అయిపోతుంది. మా కార్యక్రమాలు కూడా ఒకటి బ్యాక్ అండ్ వర్క్ నడుస్తూనే ఉన్నాయి. కొంతమంది ఏమన్నారంటే నవీన్ అన్న ఎట్లాంటి మంచిగా చేస్తున్నాడు, మాకు చాలా సపోర్ట్ ఉన్నాడని. నేను చెప్తా, యువతను మెయిన్ అట్రాక్టివ్ యాక్టివ్ చేయడం ఏంది, వినాయక చవితి, అమ్మవారి ఉత్సవాలు, ఆ టైం అప్పుడు యువతని దగ్గర చేసుకుంటారు. దాని తర్వాత ప్రజల మధ్యన వెళ్ళాలి. నువ్వు ఇక్కడ నుంచి నడుచుకుంటా ఒక వర్క్ వెళ్తున్నావు అంటే నువ్వు అక్కడ కింద వేర్లై పాడుతున్నాయి వాటర్, అది సమస్య. ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సమస్య క్లియర్ చేయాలి. ఒక చిన్నపాటి లేటిపాటి వాన వస్తే చాలు మొత్తం మునిగిపోతాయి. చెత్త ఇష్టసారం వేస్తారు. మా అక్కడ బోరబండ బస్ స్టాప్ లో ఒక బస్ స్టాండే లేదు అసలు ఇప్పటి వరకు. ఇక్కడ డంప్ యార్డ్ ఖాళీగా ఉంది, అది కట్టిపిస్తారు, ఇప్పటిదాకా శాంక్షన్ చేయలేదు. ఒక అభివృద్ధి ఎక్కడ ఉంది అక్కడ చెప్పడానికి? బీజేపీ వస్తే ఇవన్నీ అవుతావని మీ అభిప్రాయం? తప్పకుండా దగ్గరుండి నేను చెప్పిస్తా. దగ్గరుండి నా అధికారులతో కొట్లాడి నేను చెప్పించుకుంటా, నేను మా ఎమ్మెల్యేతో కొట్లాడి నేను చెప్పించుకుంటా. అది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చేయట్లేదా మరి? ఏం చేసారు చూపించండి మీరే. లేదు, కొట్లాడి తెచ్చుకోవాలి కదా. కొట్లాడి వెళ్తే లేదు, మేము అధికారులను మేము వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే ఏది ఆఫీసర్లకి స్వాన్సర్స్ మేము లెటర్ ఆడిస్తే వాళ్ళు పెట్టిన ప్రపోజల్ మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని అధికారుల మీదకే తిట్టిన ఫోన్లు కూడా చేసిర్రు. మీకు ఎగ్జాంపుల్ అంటే లోకల్ లో చూస్తే జరిగినాయి. ఈ లోకల్ వార్డ్ ఆఫీస్కి వెళ్ళండి, కనుక్కోండి. లోకల్ అక్కడ రాయమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నాడు, ఆయన చూడండి ఎట్లా మాట్లాడారు, ఎట్లా బెదిరింపుగా ఉన్నాయో ప్రీవియస్ వీడియోస్ మీరే చెక్ చేసుకోండి, ఉంటాయి. సో ప్రస్తుతం అయితే ఇది బోరబండలోని పబ్లిక్ పరిస్థితి అయితే ఇది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ అయితే ఈ విధంగా కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.